ఈ కూటమి పరిపాలన పనితీరు విధానం ఎవడే కూటమి పరిపాలన ఎలా ఉంది సార్? కుటుంబ పరిపాలన అంటే మామూలుగానే నడుస్తుంది, అది పెద్ద స్పెషల్గా ఏమి లేదు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం కానీ మరి పేదల గురించి బాగా ఆలోచించాల్సిన విషయం వాళ్ళ ముఖ్య అవసరం. మరి అందుబాటులో లేవు పేదలకి, ఉన్నాయని చెప్తున్నారు వార్తలు అట్లా మనం చూస్తున్నాం. కానీ సరైన పేదవాళ్ళకి మటుకి ఎవరికి సకాలంలో వాళ్ళకి అందాల్సినవి అందట్లా. ఇల్లు ఇది అదే పెన్షన్ మటుకు వస్తుంది వాళ్ళకి, పెన్షన్ మటుకు టయానికి ఇస్తున్నారు. మరి అది మామూలుగా అన్ని ప్రభుత్వాలు అలా నడుస్తుంది, కానీ నడుస్తూనే ఉంది బండి, అలాగే ఉంది మా పని. అంటే ఖజానా చూస్తేనేమో ఖాళీగా ఉంది. అదే మనం కూడా విమర్శించాల్సింది పని కాదు కదా. వాళ్ళకు ఉండేది సమస్యలు వాళ్ళకు ఉంటాయి. నా దగ్గర 10 రూపాయలు అయిపోయింది, అదే టీ తాగలేదంటే మరి 10 రూపాయలు ఉంటే కదా తాగేది. అంతకన్నా మనం చెప్పేదే ఉంది. మరి అమరావతి పూర్తి చేసి అని అంటున్నారు, అమరావతి చేస్తారని అంటున్నారు. మరి చేస్తారో ఎప్పుడు చేస్తారో తెలియదు. అవుతుంది, పనులు అవుతున్నాయి అంటున్నారు. మరి మేము కూడా చూస్తున్నాం, అవ్వాలనే అనుకుంటున్నాం. చేస్తే అందరికీ దగ్గరగా ఉంటుంది, ఊర్లు కూడా డెవలప్ అవుతాయి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ. యువతకి ఉపాధి అవకాశాలు కానివ్వండి, పెట్టుబడులు కూడా వస్తాయని సీఎం గారు వస్తాయని ఆ సీఎం అన్నాడు, ఈ సీఎం అన్నాడు. అంతకుముందు సీఎం ఇదే సీఎం గారు అన్నారు. వచ్చిన తర్వాత కదా మనం ఆలోచించాల్సింది. వస్తాయి అంటారు, ఇందులో ఇన్ని కోట్లు బాకీ ఉంది, ఇన్ని కోట్లు పోలారంగా అంటారు, మన ఇన్ని కోట్లు దానికి అంటారు. మరి రావాలని మేము కోరుకుంటున్నాము. చేస్తే చాలా సంతోషం. ఇదే ప్రభుత్వాన్ని మేము ఆహ్వానిస్తాం. 5 సంవత్సరాలు అయిన తర్వాత ఆఖరి స్టేజీలో వచ్చి ఎలక్షన్ దగ్గరికి వచ్చేళ్ళకి అప్పుడు ఓపెన్ చేస్తారు బుక్. పరీక్షలు రాయాలా, 10th క్లాస్ పరీక్షలు రేత్రి పొగలు నిద్రపోకుండా ఉంటే ఉపయోగం ఉంది ఏమంటే. మొట్టమొదటి నుంచి క్లాసులు తీసుకుంటే ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుంటే అంత ఫిల్ అయిపోతాయి. ఆడవాళ్ళు చేస్తారు, మరి ఎవరికో వాళ్ళకి వేయాలి కదా. వాడు నాది అదని మరి వాలంటీర్ విషయానికి వాలంటీర్ విషయంలో మటుకు అన్యాయం అండి. ఎందుకంటే ఏ ప్రభుత్వం ప్రభుత్వం పెట్టినా సరే వాలంటీర్లు తీసేయడం అనేది తప్పు. అంతమంది వాళ్ళకి ఉపాధి పోగొట్టుకున్నట్టేగా. వీళ్ళు మళ్ళీ ఉపాధి ఇచ్చేళ్ళకి ఎంత టైం పట్టింది? ఈ లోపల ఇంట్లో వాళ్ళకి జరగదు కదా. వాళ్ళని మీ ప్రభుత్వం మీ కక్షలతో ఆయన అమరావతి ఆపేశాడు, నేను వాలంటీర్లు తీసేస్తున్నానంటే అది ప్రజల మీద మా ఓట్లు కావాలి, ప్రజల మట్టికి వస్తారు. ఓట్ల మట్టికి మాకు కావాలి ప్రజలే. మీరు అందరూ మమ్మల్ని రక్షించాలి, మమ్మల్ని కాపాడేది మీరుంటేనే ఆ ప్రభుత్వం వస్తారు. వచ్చిన తర్వాత మమ్మల్ని మట్టికి వస్తాలా. అది ఇది వాలంటీర్లు తీయటం అనేది చాలా అన్యాయం. వాలంటీర్స్ అన్నమాట నాకు ఎన్నికల ప్రచారాల్లో కింద కొనసాగించి 10,000 ఇస్తామన్నారు. 10,000 లేదు, 10,000 ఇస్తానన్నారు. నోటి జీతం కూడా 10,000 ఇస్తామని అన్నారు. అది కూడా లేదు. అసలే లేదు కదా. మొక్కరే మీకు పక్కన పడేశారు. సచివాలయాలు కూడా కుదిస్తున్నారు. అందులో ఎంప్లాయీస్ ఏదో 10 మంది 5 ఉంటే 3 4 పెడతా ఉంటున్నారు. మరి వీళ్ళ వల్లే ప్రభుత్వానికి లాస్ ఏం కాదు కదా. అంతకన్నా కోట్ల రూపాయలు లాస్ అయ్యే సెక్షన్లు ఉన్నాయి. అలాంటివన్నీ మార్చుకోవచ్చుగా. వీళ్ళ మీదే ప్రత్యేక పడాలంటే పార్టీ కక్ష సాధింపులాగా ఉంటుంది. అయితే మరి ఇప్పుడు వీళ్ళని తీసేయడం వల్ల వాళ్ళు ఉంచితే మరి మంచిదేనంటారా? వాళ్ళు ఇవ్వటం మంచిదేనండి. ఎందుకంటే నాలాంటి వాళ్ళకి, నీలాంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఏది కావాలని అందుబాటులో ఉంటారు. గబిక్కిన మనం వెళ్తాం సార్. ఇప్పుడు మన ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళేళ్ళకే విఆర్ఓ ఉండవు, విఆర్ఓ ఉంటే ఆర్ఐ ఉండడు, ఆర్ఐ ఉంటే జూనియర్ అసిస్టెంట్ ఉండడం, వీళ్ళిద్దరు ఉంటే ఎంఆర్ఓ ఉండడం. 6 రోజులు 5 రోజులు అదే ఇతను వాలంటీర్ ఉన్నారనుకోండి. వాలంటీర్ చెప్పడం వల్ల ఏమిటంటే వాళ్ళు రాసుకొని పలానప్పుడు మేము అందుబాటులో ఉంటాడు, వెళ్ళి గట్టిగా మాట్లాడతాం, లేకపోతే పై అధికారులు తెలియపరుస్తాం. ఎంఆర్ఓలో లేకపోతే మా ఉన్న వాళ్ళకి అధికారులు చెప్పుకుంటాం, వాళ్ళు గట్టిగా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం కోసం, వాళ్ళ బలం కోసం. వీళ్ళకి భయం ఉంటుంది, తీసేస్తారావో మార్చేస్తారావో అని. మనం వెళ్ళి అక్కడ కూర్చొని ఒక పూటల్లో కూర్చొని నేను మధ్యాహ్నం లేరయ్యా రేపు రమ్మంటారు. మళ్ళీ ఇంటికాడ భోజనం కోసం పరికెళ్ళాలా, మళ్ళీ అక్కడ పరికెళ్ళాలా, ఏది అవ్వాలో జరగట్లా. ఈ వాలంటీర్లు ఉండటం వల్లే చాలా వరకు మేలు. ఇళ్లలోకి వెళ్ళి వంట వండుకున్న దగ్గరికి వెళ్ళి నీ పిల్లవేంటి, నీ కొడుకేమి, నీ తల్లి ఏమని అడగరు కదా. బయటికి వెళ్ళి ఇష్టమైతే అడుగుతారు, లేకపోతే వెళ్ళిపోతారు. సచివాలయ సిబ్బంది మెరుగ్గా పనిచేస్తున్నారు కదా. వాలంటరీ సచివాలయంలో ఉన్న వాలంటీర్లు తీసుకెళ్ళిన రిపోర్ట్ని బట్టి కానీ గ్రామ సచివాలయాలు చెప్పేదా మీరు? గ్రామ సచివాలయాలు వీళ్ళు తెలిసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తేనే చేసేది. వాలంటీర్లు అందరూ ఇప్పుడు ఒక సచివాలయంలో 40 మంది, 30 మంది, 20 మంది వాలంటీర్లు ఉంటారు. మా ఏరియాలో ఒక వాలంటీర్ ఉంటారు. వాలంటీర్ అడిగితే వాళ్ళని మాకు కార్డులు రాలేదు, మాకు పెన్షన్ రాలేదు, మా ముసలమ్మకి ఇది లేదు, లేకపోతే మా ఇంట్లో పని లేదు, ఇది గలీజ్గా ఉందనో తెలియపరుస్తాం సార్. ఇది తీసుకునే కదా వీళ్ళు వాళ్ళకి రిపోర్ట్ చేస్తారు కదా. పలానప్పుడు రమ్మన్నారా అండి, వెళ్ళి అక్కడికి వెళ్ళి సచివాలయం వెళ్తే వాళ్ళు వెంటనే చేయగలరు. ఇప్పుడు సచివాలయంకి వెళ్ళి మనం కాసేపు కూర్చోవాలి. వాళ్ళు 2 3 ఉంటారు, మేము 10 మంది వెళ్తాం.
12 1 గంట అయిపోద్ది, భోజనం టైం అంటారు 3 అయిపోద్ది. వాలంటీర్లు ఉంటారు ఇలా తొందరగా అయింది. ఇంటికి వస్తారు, ఇంటికి రాకపోయినా ఆడు వెళ్ళి ఎక్కడో ఇలా ఆఫీస్ ఎక్కడో కట్టుకొని ఆయన అడ్రస్ తెలుసుకొని చేసుకోవాలి. మరి మొన్న లోకేష్ గారు కూడా వాలంటీర్స్ వాళ్ళు జీవోలోనే లేరు, వాళ్ళని కొనసాగిస్తామన్నా కానీ మరి తీసేయాలన్నాయని చెప్పేసి అన్నారు. వస్తే సార్ వాళ్ళు ఇందాక ఒక మాట చెప్పారు కదా సార్, నా ప్రభుత్వం గొప్ప నీ ప్రభుత్వం గొప్ప అని. వాలంటీర్ల వల్ల వైసీపీ పార్టీ అది వృద్ధి అవుతుంది, డెవలప్ అవుతుందని వాళ్ళకు ఒక అనుమానం. కోర్టులకు కూడా వెళ్ళారు, అది మీకు తెలిసిన విషయమే. ఆడ అలా డెవలప్ అవుతుంది కాబట్టి వాళ్ళు తీసేసేవనుకో మళ్ళీ మనం గురించే తిరుగుతారే కదా అని వాళ్ళ ఆలోచన. జీవోలో ఉంది, ఎన్ని ఉన్నాయి జీవోలో లేని కొన్ని పెట్టారు కదా వాళ్ళు. అన్న క్యాంటీన్ జీవోలో ఉందా? వాళ్ళు వేసిన కొన్ని క్యాంటీన్లు ఉన్నాయి, కొన్ని పనులు ఉన్నాయి, ఇన్ని జీవోలో పెట్టలేదు కదా. వాళ్ళు సొంతంగా డెవలప్ చేసుకుంటున్నారు. ప్రభుత్వం పార్టీని డెవలప్ చేసుకోవాలి, అధికారులు డెవలప్ చేసుకోవాలి. వీళ్ళు కొన్ని పెట్టారు, ఇది అందరికి బాగుంది, జనాలకు అందరికి ఉపయోగపడే చేయాలి కదా. అన్న క్యాంటీన్ పెట్టారంటే వాస్తవం లేని వాళ్ళు భోజనం చేస్తారు, రూపాయలు 2 రూపాయలు పెట్టు, మంచిదే, అది కాదనట్లేదు. అతనేదో ఆపాడని ఇతనేదో ఆపుతున్నాడు, ఇతనేదో ఆపాడని అతనేదో, వీళ్ళిద్దరి మధ్యన జనాలు అలిగిపోతున్నారు. అంటే ఇప్పుడు జగన్ నెల 29 నుంచి ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడతానని చెప్పేసి అంటున్నారు. మరి ఎలా ఉండబోతుందంటారు? పందానికి వెళ్ళాడు, కోడి పుంజులు 2 పోట్లాడుకుంటాయండి. నేను ఆడు చంపేస్తాను, నేను 7 చంపేస్తాను అనుకుంటాను. పోట్లాడుకున్న అందరం నాది అని 10 లక్షలు 5 లక్షల మంది కట్టుకుంటాం. ఆ 2 పోట్లాడుకోవడం ఏది గెలిచిద్దో. జనాల్లో రానోళ్ళు ఎవరు? మొట్టమొదటి జనాల్లో జగన్ వచ్చారు, తర్వాత జనాల్లోకి చంద్రబాబు నాయుడు వచ్చాడు, తర్వాత లోకేష్ వచ్చాడు, తర్వాత పురంధరేశ్వరి వచ్చింది, తర్వాత షర్మిల వచ్చింది. వీళ్ళంతా జనాలు వస్తేనే జనాలు ఓట్లేసేది. వాళ్ళ అభిప్రాయాలు బట్టి, వీళ్ళు చేసే పనులు బట్టి ఎవరి నమ్మకం మీద వాళ్ళు ఇది ఉంటారు. మేము చెప్పినా ఉపయోగం లేదు. ఒకళ్ళు మేము ఏదైనా ప్రతిదానికి ఆయన వ్యతిరేకంగా చెప్పారు ఒకటి, అటు అడ్రస్ ఎక్కడో కనుక్కో తీసుకెళ్ళి లోపల తెంగంటారు అంటున్నారు. మేము ఎక్కడ లోపల తెంగించుకోవాలి, ఇంట్లో ఉపయోగం పెడతారు. ఇప్పుడు వీళ్ళంటే నెలల తరబడి జైల్లో ఉన్నారు, చితక దిగుతున్నారు వాళ్ళని వైసీపీ అని. మాకు ఆ బాధ ఏంది బాబు? మీరు వచ్చి అడుగుతారు, మేము ఏదో చెప్తాం, మీరు వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు ఆడెవడ అడ్రస్ కనుక్కోమంటారు. ఎందుకు మాకు